ఒక దొంగతనం చేయాలి. ఎంత? 100 రూపాయలు. ఇంకొక ఆర్డర్ ఏమైనా వచ్చిందా? ఈసారి ఎంత? 10,000? 100 రూపాయలు. ఎంత? 100 రూపీస్. వా, 100 రూపాయలు ఏం చేసుకోవాలి దాంతో? క్లోరోఫామ్ బాటిల్ కూడా రాదురా. అందులో మన షేర్ ఎంత? 40-50 ఉంటుందా? పెట్రోల్ ఖర్చులు కూడా రావురా. ఒకవేళ ఈ దొంగతనంలో మనం సక్సెస్ అయ్యామనుకో, ఇప్పటిదాకా మనం చేసిన వాటిలో ఇదే వరస్ట్ అవుతుంది. అదే ఒకవేళ మన చుట్టూ అలా జరుగుతుంటే? అవాలా మనం ఉంటుంది చీరాల్లో, సినిమాల్లో కాదు. నువ్వు గమనించవలేదు, మనం చాలా ప్రొఫెషనల్గా నమ్మకంగా దొంగతనం చేస్తుంటాం. ఒకడు మన ఫోన్ చేసి దొంగతనం చేయాలని చెప్తే ఆ దొంగతనం మనం చేసి డబ్బు తీసి ఎస్కేప్ అవ్వకుండా తిరిగి ఆ ఫోన్ చేసిన వాడికి డబ్బు ఇస్తే వాడు నమ్మకం తెచ్చాడని మనకు రావాల్సిన షేర్ని ఇంకెక్కువ ఇస్తున్నారు. నాకు పొద్దున కాల్ చేసినాడు కూడా సినిమాలో వెళ్ళని చెప్పినట్టు చాలా గంభీరంగా చెప్పాడు. మెరూన్ కలర్ షర్ట్ వేసుకొని కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఒకడు వస్తాడు. హలో హలో, నోటు పోయింది. ఏం మాట్లాడుతున్నావు? నోటు పోవడం ఏంది? ఎవరో ఇద్దరు వచ్చి నాకు మొత్తం నుంచి నా దగ్గర నోటు కొట్టేశారు. ఆ నోటు గురించి వాళ్ళకి తెలియదు. తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలియదు. తెలిసి అలా చెయ్యాలి. ఒక శాంపుల్ చూపిద్దాం, వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారు. వాళ్ళిద్దరు మొహానికి కర్చీఫ్, ఒకరికి వైట్ క్యాప్ ఉంది. సరే, అంతేకాదు ఒకరు నా మొహం మీద కాలుతో కొట్టాడు. నాకు ఒక్కరోజు తెలియదు. నేను వాళ్ళిద్దరిని ముందు తీసుకొచ్చి పెడతాను. ముందు నీ మొహం ఎలా ఉందో చూసుకోరా లబ్బే. అట్లా
ఒక దొంగతనం చేయాలి. 100 రూపాయలు. హలో, అసలు ఎవరు నువ్వు? నా వెనకబడి నా ముగ్గురు ఎవరు? అసలు నీ నోటేంది? అసలు ఎవరు? నువ్వు అడిగిన వాటన్నింటికి సమాధానం చెప్తా. నాకు ఎలాంటి సమాధానం అవసరం లేదు. నీ నోట్ ఎక్కడే వదిలేస్తున్నా. నాకు ఫోన్ చేయకు. బాయ్. గేమ్ స్టార్ట్ చేసి ఎండ్ అవ్వకుండానే వదిలేస్తావా? నువ్వు వాడింది సగమే. నేను చెప్పింది విను. నువ్వు నీ జీవితకాలం దొంగతనాలు చేసిన రాలేనన్ని డబ్బు నీకు వస్తుంది. సరే, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా. కానీ దానికంటే ముందు ఒకటి చెప్పు. ఈ నోట్ ఎవరిది? నీకు హవాలా తెలుసా? తెలుసు, కానీ చీరాల్లో హవాలా ఒకటే కాదు, ఇంకా చాలా జరుగుతున్నాయి. అవన్నీ చెప్పడానికి నాకు ఇప్పుడు టైం లేదు. అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి నువ్వు ఒక్కడివేరా. ఎందుకు? నువ్వు ఒక్కడికి వస్తేనే నేను నీకు కనిపిస్తా. సరే. తర్వాత ఏం జరుగుతుంది? దీన్నే స్టోరీగా రాదు.